నమస్కారం. నిన్న మొన్న ఒక పేపర్లో చూసాము. ఇక్కడ ఏదో పద్మానగర్లో పలానా రాజశేఖర రెడ్డి కబ్జా చేస్తున్నాడు అనేసని అవాస్తవాలు రాయడం జరిగింది. దానికి గాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆగస్టు నెలలో గత ప్రభుత్వంలో ఆకుపై అయిపోయినటువంటి జాగాలని 2024 ఎలక్షన్ అప్పుడు అన్న ఈ గ్రామంలో ఇన్ని ఇండ్లు ఉన్నాయనేసని ఇప్పుడు ఉన్నటువంటి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి దృష్టికి పద్మానగర్ ఒక సమస్యను తీసుకెళ్ళినప్పుడు ఎలక్షన్ ముందు ఒక వాగ్దానం చేశారు. అన్న ఇక్కడ వచ్చేసి స్కూల్ లేదు, అంగన్వాడీ లేదు, ట్యాంక్ లేదు, ఇక్కడ ఇవంతా కబ్జా అయిపోయి ఉన్నదన్న, ఇది మన కోర్టులు చేసే భూమి అని చెప్పేసి అంటే కూటమి ప్రభుత్వం రూలింగ్ రాగానే వెంటనే ఇది జేపాలెం పంచాయతీలో పద్మానగర్కి దీన్ని గిఫ్ట్గా ఇద్దాము అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం రూలింగ్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు చొరవతో ఎంఆర్ఓ గారికి చెప్పి ఎంఆర్ఓ గారు అదేవిధంగా సెక్రటరీ అదేవిధంగా విఆర్ఓ గారు పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు అందరూ కలిసి ఇక్కడ వేసినటువంటి ఇండ్ల వాళ్ళకందరికీ చెప్పి వాళ్ళకి ఎటువంటి ఆధారాలు లేకుండా వేసినారు. ఇది కమ్యూనల్ పర్పస్ ల్యాండు. 20 ఏళ్ళ ముందు ఈ లేఅవుట్ వేసినప్పుడు దీని అంతా కమ్యూనల్ పర్పస్గా 4 ఎకరాల 21 సెంటు ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా దీన్ని మొత్తం ఆగిపోయి ఉన్న దాన్ని డెమాలేషన్ చేసి అదే రోజు 7వ తేదీ 8వ నెల 2025 సంవత్సరము రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని పంచాయతీకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. పంచాయతీకి దీంట్లో ఏదైనా ఎవరైనా ఆకుపై చేసినా ఎవరైనా దీంట్లో దిగినా చట్టమైన చర్యలు తీసుకోవచ్చు అనేసి పంచాయతీ కార్యదర్శికి రెవెన్యూ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ 23వ తేదీ 1వ నెల 2026 ఎస్టీ సెల్ గ్రీవెన్స్ సెల్ కలెక్టర్ ఆఫీస్లో జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్కూల్కి సంబంధించి కమిటీ చైర్మన్ అయినటువంటి సంధ్య గ్రీవెన్స్ సెల్కి వెళ్ళి కలెక్టర్ గారికి ఇక్కడ అంగన్వాడీ స్కూల్ కావాలా, ఇక్కడ స్కూల్ కావాలా, ఇక్కడ వచ్చేసి మాకు హెల్త్ హాస్పిటల్ కావాలని అర్జీలు పెట్టడం జరిగింది. దానిపైన స్పందించినటువంటి కలెక్టర్ గారు తక్షణమే డిఈఓ గారికి పిలిపించి అక్కడే మాట్లాడి ఈ విధంగా స్కూల్ కావాలి వీళ్ళకి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంఈఓ గారు వచ్చేసి సెక్రటరీ గారు ఇక్కడ నుండి విఆర్ఓ గారు ఎంఈఓ గారు వచ్చి ల్యాండ్ని కూడా పరిశీలన చేయడం జరిగింది. ఇక్కడ మోడర్న్ స్కూల్ వచ్చింది. 1 ఎకరా ల్యాండ్ని మీరు చదువు చేసి ఇస్తే మేము ఇవన్నిటిని ఫొటోస్ తీసి మేము పై ఆఫీసుకి పంపించాలంటే ఇక్కడ మేము దీన్ని క్లీన్ చేయడం జరిగింది. దీన్ని ఏదో రాజశేఖర రెడ్డి అమ్ముకుంటున్నాడు అనేసనో పచ్చ కామర్లు వచ్చిన వాడికి పచ్చగా కనబడుతుంది. అంటే గత ప్రభుత్వంలో ఆకుపై చేసి కట్టుకున్నారు, అదేవిధంగా ఈ ప్రభుత్వంలో కూడా కట్టుకుంటారని ఒక ఉద్దేశంతో మేము పెట్టామంటారు. అంటే కామర్లు వచ్చిన దేశం అంతా పచ్చగానే కనబడుతుంది. అభివృద్ధి ఏంది ఇది ఎప్పుడు ఇచ్చారు? ఇది 7వ తేదీ 8వ నెల 2025లో పంచాయతీకి ఇచ్చారు రెవెన్యూ వాళ్ళు. దానికి అనుకోకుండా ఏమి వాస్తవాలు అనేసని ఏదో ఇక్కడ జరిగేటటువంటి దాన్ని అడ్డుకునేదానికి తప్ప అభివృద్ధిని వేరే మార్గం అంటూ లేదు. ఇక్కడ ఈ బోర్డులు పెట్టారు. గత 5 ఏళ్ళు ఏమైనా ఈ బోర్డులో ఈరోజు మేము క్లీన్ చేస్తే ఈ బోర్డులు పెట్టినారు. అంతకుముందు ఈ బోర్డులు పెట్టచ్చు కదా, దేనికి ఏక ముందే పెట్టచ్చు కదా. అంటే మేము ఒకరు అభివృద్ధి చేస్తే ఇంకొకరు వచ్చి బోర్డు పెట్టుకునేది, ఒకరు అభివృద్ధి చేస్తే బోర్డులు పెట్టడము. ఇక్కడ వచ్చేసి ఏమిటంటే గత 5 ఏళ్ళు ఒక తట్ట మట్టిపోయిలా. నేను ఒకటే చెప్తున్నా, సవాలు విసురుతున్న పత్రికా విలేకరుల మూలకంగా పద్మానగర్లో సిమెంట్ రోడ్లు వేసింది ఎవరు? ఇప్పుడు ఈ 18 నెలల్లో సిమెంట్ రోడ్లు వేసింది ఎవరు? ఎక్కడైనా సరే నేను పద్మానగర్ అభివృద్ధి పైన గత ప్రభుత్వం కానీ ఎవరైనా సరే చర్చకి పిలవడానికి ఎక్కడికైనా రమ్మన్నా చర్చకి నేను సిద్ధంగా ఉన్నాను. పద్మానగర్ అభివృద్ధి చేసింది టీడీపీ గవర్నమెంట్ మాత్రమే. ఇక్కడ వేసిన రోడ్లన్నీ టీడీపీ గవర్నమెంట్ వేసిన రోడ్లే. ఇప్పుడు కూడా ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయితే 15 లక్షల రూపాయలతో కంటికి కనబడుతూ ఉన్నాయి రోడ్లు వేసినవి. ఆ స్టిల్ ఈ రోజుకి కూడా ఇంకా బిల్లులు తీసుకోలేదు. అదేవిధంగా 60 అడుగుల రోడ్లకి 40 లక్షల రూపాయలు వర్క్ కూడా శాంక్షన్ అయింది, అది ఈ టీడీపీ ప్రభుత్వంలో. అదేవిధంగా ఈ టీడీపీ ప్రభుత్వంలో జేపాలెం పంచాయతీకి హాస్పిటల్ కూడా ఒకటి వచ్చినది. ఆ హాస్పిటల్ను కూడా ఇదే ప్లేస్లో కట్టబోతున్నాము. స్కూల్ను కూడా ఇదే ప్లేస్లో కట్టబోతున్నాము. ఇది ప్రభుత్వాన్ని అడ్డుకోవద్దండి దయచేసి. గ్రామాన్ని అడ్డుకుంటే దానివల్ల నష్టపోయేది మీరే, పార్టీలు నష్టపోవు. ఈ గ్రామంలో పిల్లలు చదువుకునేదానికి 2.5 కిలోమీటర్లు నడిచిపోవాలి. అది మీకు ఆనందంగా ఉంటే ఆడికే వెళ్ళి చదువుకోవచ్చు. గ్రామం అభివృద్ధిని అడ్డుకోవద్దండి. ఇక్కడ గ్రామం అభివృద్ధి చేస్తామనేది స్కూల్ కావాలని.
స్కూల్ ఈ ఊరికి పోవాలంటే 2.5 కిలోమీటర్లు పోవాలా. అంగన్వాడీ పిల్లకాయలు ఒక 5 సంవత్సరాల లోపల పిల్లకాయలు పోవాలంటే 1.5 కిలోమీటర్లు పోవాలా. గర్భిణీ స్త్రీకి పోషక పదార్థాలు కావాలంటే ఇంకో ఊరికి పోవాలా. ఇక్కడ 5,000 కుటుంబాలు ఉంటే ఇన్ని వసతులు పెట్టుకొని 4 ఎకరాలు 21 సెంటు ప్రభుత్వానికి సంబంధించి ల్యాండ్ పెట్టుకొని ఒక ఊరికి పోవాల్సినంత గాచారం మనకి ఏం పట్టిందయ్యా? దయచేసి గ్రామాన్ని అభివృద్ధిని అడ్డుకోవద్దండి. ఎల్లవేళ మీకు సహకరిస్తా, గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకుందాం అన్న. నాకు ఈ పని చేయండి. నిరుపేద ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ఇంటి పట్టాలు తీయించే బాధ్యత నాది, మా ఎమ్మెల్యే గారిది. ఎందుకంటే నిరుపేద ఎవరైతే ఉన్నారో ఈ కాలం ముందులాగా కాదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వము విజనరీకి ప్రభుత్వం, ఇది టెక్నాలజీ వాడుకునే ప్రభుత్వం. నీ ఆధార్ కార్డు, నీ రేషన్ కార్డు తీసుకొనిరా, నీకు ఇల్లు ఉందా లేదా మీటర్ ఇమీడియట్గా చెక్ చేసి వాళ్ళు చెప్పేస్తారు. లేదు నీకు ఎక్కడ ఇల్లు లేదంటే తక్షణమే మీకు ఇంటి జాగా చూపించే బాధ్యత నాది, మా ఎమ్మెల్యే. నేను కాలు పట్టుకుంటాను, ఏళ్ళు పెట్టుకుంటాను, అన్నా మా ఊళ్ళో ఇల్లు లేదనా, ఇక్కడ ఓటు ఉందినా అని చెప్పి తీర్చే బాధ్యత నాది. మీకు తీసిన పక్షంలో అన్నా నాకు ఇల్లు లేదు ఒక మీరు చూడండి అని నాకు చెప్పండి, నేను తీసిపోతే మీరు ఏం చెప్పినా దానికి నేను బాధ్యుని అవుతాను. కాబట్టి దయచేసి అన్ని పార్టీ వాళ్ళు చెప్తున్నా, పద్మనగర్ ప్రజలందరికీ చెప్తున్నా, అందరం కలిసికట్టుగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాము, గ్రామాన్ని ముందుకు తీసుకెళ్దాము. జేపాలెం పంచాయతీలో పద్మనగర్ అనే గ్రామం వెనకబడి ఉంది. అన్ని గ్రామాల కన్నా ఈ గ్రామాన్ని నెంబర్ 1 ప్లేస్లో నిలబెడదాము. మండలంలో జేపాలెం పంచాయతీ నెంబర్ 1గా తీసుకొద్దాము. కాబట్టి దయచేసి ఎవరు అభివృద్ధిని అడ్డుకోవద్దండి. మీకు ఎటువంటి చర్చకైనా నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ఇది కబ్జా అయిందన్నారు, మరి కబ్జా అయిందని మరి ఈరోజు ఆ బోర్డులు పెట్టాం మనం శ్మశానం కావాలని. మరి 5 ఏళ్ళ ముందు మీరు ఈ శ్మశానం గురించి ఎందుకు అడగలేదు? ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి ఎందుకు నిలదీస్తున్నారు శ్మశానం కావాలని? గత ప్రభుత్వం ఎందుకు అడుక్కుంటూ ఉన్నారు? ఆ రోజు ఈ నోర్లు ఏమైనాయి? కాబట్టి దయచేసి అభివృద్ధిని అడ్డుకోవద్దండి. అందరం కలిసికట్టుగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాము. థ్యాంక్ యూ. నేను ఈ కొరకాలలో పద్మావతి నగర్లో నివసిస్తున్నాము. మేము కొరకాల స్కూల్లో చైర్మన్ మాట్లాడుతున్నాను. ఇక్కడి నుంచి పిల్లలు దాదాపు 90 మంది పిల్లలు పైనే ఉన్నారు. కానీ స్కూల్ లేక పిల్లలందరూ 2.5 కిలోమీటర్ నడుచుకుని పోయి బాధపడుతున్నారు. ఎండకి వానకి ఇబ్బంది పడుతున్నారు. మా పరిస్థితి మేము చెప్పుకోవడానికి కలెక్టర్ ఆఫీస్ కాడికి అర్జీ రాసిచ్చి ఇదే మా పరిస్థితి, నా పిల్లలు మా అందరి పిల్లలు అల్లాడిపోతున్నారు, ఎండలకి వానలకి నడుచుకుని వెళ్ళి దూరం నడవలేక కాళ్ళు నొప్పులను ఏడుస్తున్నారని బాధపడుకుంటూ మేము కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయి మా బాధని ఏడుకొని మాట్లాడి అర్జీ రాసి వస్తే మాకు ఇలా ఈ స్థలం ఇలా చూపించి అన్న మాకు ఆదుకున్నందుకు ప్రభుత్వం మాకు ఇలా ఇచ్చారు. రాజశేఖర్ అన్న ఇలా మాకు చూపించి అన్న మాట్లాడి మాకు అందరి కోసం పోరాడి ఇక్కడ స్కూల్ కట్టాలనేసి అందరిని అడిగి మాకు ఇలా ఇప్పిస్తే ఇలా మాకు శ్మశానానికి కావాలి ఇలా అనేసి దౌర్జన్యం చేస్తే మమ్మల్ని అంటున్నారు. మా పిల్లలు ఎక్కడికి పోయి చదువుకోవాలండి? 2.5 కిలోమీటర్లు. ఇప్పుడే పిల్లలు పసిపిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు, కాళ్ళ నొప్పులని నైట్లో ఏడుస్తున్నారు. మరి రోడ్డు దాటి రావాలంటే మేము కూడా భయపడుతున్నాం. మరి పిల్లల్ని అంత దూరం పంపాలంటే మరి మన పిల్లలేగా బాగుపడేది. పక్కన వాళ్ళుగా ఊరంతా ఐకమత్యం ఉండి పిల్లలందరికీ మన పిల్లలే, మన ఊరు పిల్లలు ఏడికి పోవాలి? మరి గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి పిల్లలకి ఇంజక్షన్ వేయడానికి కూడా ఒకళ్ళు వచ్చి వ్యాన్ పెట్టుకొని వచ్చి మరి ఒకళ్ళు ఇల్లు అడుక్కోవాల్సి వస్తుంది. అలా మన ఊరిని అభివృద్ధి చేసుకోవాలనే కదా పోరాటం పడుతున్నాము. అలా మనం అందరూ ఐకమత్యం ఉండి ఊరిని ఇలాగ మాకు కూడా ఇలాగ ఉండాలి, స్కూల్ రావాలి, అన్ని పోరాడి మనం కూడా తెచ్చుకుంటే మన ఊరులా ఉంటుంది. ఏమీ లేకుండా మన ఊరే అంటారు అనరు కదా. ఇలా మా మొర ఆలకించి మమ్మల్ని ఇలాగ ఆదుకుంటున్న ఈ అన్నని ఇలా మాట్లాడడం మాకు బాధాకరంగా ఉంది. మా పిల్లల కోసం పోరాడుతున్నాడు ఆ అన్న. ఇంకా మా పిల్లలనే కాదుగా, ఊరు మొత్తం పిల్లలకేగా మాట్లాడుతుంది. ఇక్కడ మన పిల్లలు ఒక్కడే మా పిల్లలు వీళ్ళ పిల్లలనే కాదు, ఊరు మొత్తం పిల్లలు వచ్చి చదువుకోవడానికే. ఇక్కడ ఊరు పిల్లలు కాదు, పక్క ఊరు పిల్లలు కూడా వచ్చి చదువుకుంటారు. దగ్గర ఊర్లో స్కూల్ లేవు. అందుకని పిల్లలందరూ ఇలాగా బాధపడకూడదని ఇలాగ మాకు స్థలం ఇప్పించి స్కూల్ కట్టాలని పోరాట పడుతున్నాడు. అంతేగాని ఆయన ఆక్రమించుకొని సంపాదించుకోవడానికి కాదు. నలుగురు పిల్లలు బాగుపడాలి, రేపటి పౌరులు ఎదగాలని ఇలా చేస్తున్నాడు. అంతేగాని ఇలాంటి ఈ ఉద్దేశం అనేది అన్నకు లేదు. ఇదే మా మొర ఆలకించండి.